ఓకే. మనం యూజువల్‌గా ఏడబ్ల్యూఎస్‌కెళ్ళే ముందు అసలేంటి ఏడబ్ల్యూఎస్‌ని ఎందుకు యూజ్ చేసాం? ఎందుకు యూజ్ చేయాల్సొచ్చింది? ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, అజూర్ కానీ. నా వాయిస్ ఇనపడుతుందా మీ అందరికి? యెస్. వినపడుతుంది. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఇక్కడేంటి మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌ని యూజ్ చేయాలన్నా, గూగుల్ క్లౌడ్‌ని యూజ్ చేయాలన్నా అసలదెందుకొచ్చింది? ఎలా వచ్చింది? అండ్ ఇప్పుడు అంతకుముందే ఎలా ఉండేది అనేది మనం ఒకసారి చూద్దాం. సో, యూజువల్‌గా ఏంటంటే మన అప్లికేషన్ ఏదైనా ఇప్పుడు మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యూజ్ చేస్తున్నా కానీ, లేకపోతే ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేస్తున్నా అవన్నీ ఏంటంటే మనం అప్లికేషన్ యూజ్ చేయాలంటే, ఆ అప్లికేషన్ కోడ్ అంతా ఎక్కడో ఒక దగ్గర డిప్లాయ్ అవ్వాలండి. అంటే ఎక్కడో ఏదో ఒక సర్వర్‌లో మనం డిప్లాయ్ చేయాలి. సర్వర్ కానీ, కుబర్నెటిస్ క్లస్టర్స్‌లో కానీ మనం డిప్లాయ్ చేయాలి. అప్లికేషన్ కోడ్. సో, ఈ అప్లికేషన్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లికేషన్ కోడ్ అనుకోండి. సో, ఇక్కడ కోడ్ ఉందనుకోండి. సో, ఈ కోడ్‌ని తీసుకెళ్ళి యూజువల్‌గా ఇది అప్లికేషన్ కోడ్. మేబీ జావా కోడ్ అవ్వచ్చు, డాట్ నెట్ కోడ్ అవ్వచ్చు. ఏదైనా అప్లికేషన్ కోడ్‌ని ఈ అప్లికేషన్ కోడ్‌ని ఏదో ఒక సర్వర్ అన్నమాట. సర్వర్ లాగా పనిచేసేది. అంటే సర్వర్ అవ్వచ్చు, కుబర్నెటిస్ అంతకుముందు సర్వర్. ఇప్పుడు సర్వర్‌లో డిప్లాయ్ చేయొచ్చు. కుబర్నెటిస్ క్లస్టర్‌లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. అంటే మనం ఎప్పుడైనా ఈ పర్టిక్యులర్ కోడ్‌ని మనం యాక్సెస్ చేసుకోవాలి. మనకి ఇంటర్నెట్ ద్వారా అంటే ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్ కానీ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కానీ, ఏ సైట్ అయినా కానీ మనకి వర్క్ అవ్వాలి అంటే, సో, యూజువల్‌గా ఏంటంటే ఈ పర్టిక్యులర్ కోడ్‌ని తీసుకెళ్ళి మనం సర్వర్‌లో డిప్లాయ్ చేయాలన్నమాట. సో, అప్పుడే మనకి మనం ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ ఇదనుకోండి. సో, ఇంటర్నెట్ ద్వారా అంటే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వర్‌లో ఉన్న కోడ్‌ని మనం యాక్సెస్ చేస్తే మనకి అప్లికేషన్ వస్తదనమాట. సో, ఇది జనరల్ అనమాట. ఏంటంటే ఏదైనా అప్లికేషన్ కోడ్‌ని మనం ఏదో ఒక రన్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే సర్వర్ కానీ, కుబర్నెటిస్ క్లస్టర్స్‌లో కానీ డిప్లాయ్ చేస్తేనే మనకి అప్లికేషన్ అనేది ఇలా వస్తదనమాట. అది బేసిక్. ఓకే. దానికి మనకి బేసిక్ కావాల్సిందేంటి? సర్వర్స్ కావాలి. ఈ కోడ్ డెవలప్ చేయాలి. డెవలపర్స్ డెవలప్ చేస్తారు. లైక్ డాట్ నెట్ డెవలపర్స్ అవ్వచ్చు, లేకపోతే జావా డెవలపర్స్ అవ్వచ్చు. ఇలా ఈ కోడ్‌ని వాళ్ళు డెవలప్ చేస్తారు. బట్ ఈ సర్వర్స్‌ని క్రియేట్ చేయటం ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ. అసలు ఈ సర్వర్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మీకు యూజువల్‌గా ఏంటంటే ఇది ఫిజికల్ సర్వర్ అండి. అంటే ఇప్పుడు మీరు ఫిజికల్ సర్వర్ ఎక్కడా చూడలేరు. ఈవెన్ మీరొక డేటా సెంటర్‌కెళ్తే తప్ప యూజువల్‌గా ఫిజికల్ సర్వర్స్ చూడలేరనమాట. సో, లేకపోతే ఏదైనా కంపెనీకెళ్తే వాళ్ళు ఏదైనా సర్వర్స్ మెయింటైన్ చేస్తుంటే అప్పుడు మనం ఫిజికల్ సర్వర్‌ని చూడొచ్చు. అంటే ఇప్పుడు మన ల్యాప్‌టాప్ ఎలా అయితే మనం టచ్ చేయగలుగుతామో అలానే సర్వర్ కూడా ఉంటదనమాట. ఫిజికల్ సర్వర్ ఇలా ఉంటది. సో, నేనొక 10 ఇయర్స్ బ్యాక్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు అక్కడ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. ఓకే. సో, ఇవి ఫిజికల్ సర్వర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా కూడా ఉంటాయి. అంటే ఇది క్లోజ్‌లో తీసిన ఫోటో అండి ఫిజికల్ సర్వర్స్‌ది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా ఫిజికల్ సర్వర్సే అన్నమాట. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయంటే మనకి 1, 2, 3 ఓకే. ఇక్కడ 3 ఫిజికల్ సర్వర్స్ ఉన్నాయండి. సో, ఈ ఫిజికల్ సర్వర్స్‌లో ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలి అంటే, దీనికి కూడా మానిటర్ పెడతామండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కీబోర్డ్ చూసారా? కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? అంటే ఏంటి ఈ సర్వర్స్‌లో లోపల ఏముంది అని తెలుసుకోవటానికి ఒక మానిటర్ పైన పెట్టి, ఈ సర్వర్స్‌లో ఏంటి ఇన్‌స్టాల్ చేయటం కానీ చేసేవాళ్ళనమాట. ఏవైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలన్నా కానీ, ఏదైనా కోడ్ డిప్లాయ్ చేయాలంటే, ఈ సర్వర్‌ని యాక్సెస్ చేసుకొని అందులో యూజువల్‌గా డిప్లాయ్ చేస్తారండి. ఇవి 3 సర్వర్స్ అన్నమాట. మనం ఇక్కడ ఇక్కడ మీకేమర్థమైంది? ఇవి ఫిజికల్ సర్వర్స్ అని అర్థమైంది. ఓకే. బట్ అలానే ఇక్కడేంటంటే ఒక డేటా సెంటర్‌ని చూసారనుకోండి. ఇవేంటంటే ఓన్లీ 3, 4 సర్వర్స్ కాబట్టి ఒక చిన్న కంపెనీలో ఇలా 3, 4 సర్వర్స్, 4, 5 సర్వర్స్ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయన్నమాట. సో, అదే మనం ఒక డేటా సెంటర్ చూసామనుకోండి. ఇది డేటా సెంటర్ అన్నమాట. సో, డేటా సెంటర్ అంటే మనకి థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఒక దగ్గర ఉంటే దాన్ని మనం డేటా సెంటర్ అంటామన్నమాట. ఇప్పుడు డేటా సెంటర్ పెట్టారు హైదరాబాద్‌లో సంథింగ్ అలా అంటాం కదా! ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ హైదరాబాద్‌లో ఉందన్నమాట. సో, మనకి డేటా సెంటర్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ కానీ ఆ డేటా సెంటర్స్ ఇలా ఉంటాయన్నమాట. మనకిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఆల్రెడీ సర్వర్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ ఒక దగ్గర ఉంటే వాటిని మనం ఏంటంటే డేటా సెంటర్ అంటాం. ఈ డేటా సెంటర్స్.
ఇవన్నీ ఏంటంటే డెల్ వాళ్ళు కానీ, లేకపోతే హెచ్‌పి వాళ్ళు కానీ, అలానే ఈఎంసీ అని ఉంటదనమాట. సో, ఇలా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. మనకిప్పుడు ల్యాప్‌టాప్‌లో డెల్ ఇలా ఎలా అయితే ఉందో డెల్, లెనోవా దీంట్లో కూడా డెల్, హెచ్‌పి ఇవి పాపులర్ అనమాట దీంట్లో కూడా. ఓకే. అవి స ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఆ ఫిజికల్ సర్వర్స్‌ని కూడా లైక్ ఇలా ఉంటదనమాట. 200 జీబీ ర్యామ్, అలానే 200 జీబీ స్టోరేజ్, సీపీయూ 40 కోర్ సీపీయూ ఇలా మనకి సర్వర్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. డెల్ సర్వర్ అంటే నేను మీకు క్యాజువల్‌గా డెల్ సర్వర్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేశాను. మీకిప్పుడు ఎక్కడ మీకు ప్రెజెంట్ యాస్ ఎ డెవాప్స్ క్లౌడ్ ఇంజినీర్‌గా మీరు ఎక్కడ ఫిజికల్ సర్వర్స్ మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అని చెప్పటానికి చెప్తున్నాను. సో, ఇదొచ్చేసరికి ఫిజికల్ సర్వరు. మీరు ఒక 3, 4 సర్వర్స్ చూస్తే మీకిలా కనపడతాయి. అదే ఒక 1000 సర్వర్స్ ఒకే దగ్గర పెడితే ఇలా ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ ఉన్న సర్వర్స్ ఉంటాయి. ఒకదానికి టెక్నాలజీ యూజ్ చేసి ఇదన్నమాట చేస్తారు. ఈ ఫిజికల్ సర్వర్స్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేయము. ఏం జరిగిద్ది అనేది చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజువల్‌గా ఏంటంటే ఓల్డెన్ డేస్‌లో ఎక్కువగా ఒక ఫిజికల్ సర్వర్ ఇలా ఫిజికల్ సర్వర్ ఉండేది. ఇది ఫిజికల్ సర్వర్‌కి కామన్‌గా ఏముంటదంటే మనకి ల్యాప్‌టాప్‌కి ఎలా అయితే మెమరీ ఉంటదో 4 జీబీ మెమరీ అలా అంటాం కదా! 4 జీబీ, 3 జీబీ మెమరీ ఎలా అయితే అంటామో అలానే దీనికి కూడా సర్వర్‌కి కూడా మెమరీ ఉంటది. అలానే సీపీయూ ఉంటదనమాట. 2 కోర్ సీపీయూ, 4 కోర్ సీపీయూ మనకెలా అయితే ల్యాప్‌టాప్‌కి సీపీయూ ఉందో సేమ్ వేలో సీపీయూ కూడా ఉంటదనమాట. అలానే దీనికేంటంటే నిక్ కార్డ్స్ అని ఉంటాయి. అంటే మనం ఈ ఇంటర్నెట్ ప్లగ్ ఇన్ చేసుకోవటానికి నిక్ కార్డ్స్ అని ఉంటాయి సర్వర్‌కి. అలానే డిస్క్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ఉంటది. మన ల్యాప్‌టాప్‌లో కానీ, మన సిస్టమ్ ఓపెన్ చేస్తే హార్డ్ డిస్క్ ఉంటది. హార్డ్ డిస్క్ అంటే 1000 జీబీ హార్డ్ డిస్క్ అలా ఉంటాయి కదా! అదనమాట. సో, ప్రతి ఫిజికల్ సర్వర్‌కి ఇలా కామన్‌గా ఉంటాయి. ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో విండోస్ ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, అలానే ఈ ఫిజికల్ సర్వర్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. లైక్ ఏఐఎక్స్ అని, సోలారిసిస్ అని ఉంటాయి. ప్రెజెంట్ అవైతే మార్కెట్‌లో అంత యాక్టివ్‌గా ఎవరు యూజ్ చేయట్లేదు. ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే, మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. అంటే లైనెక్స్, డబ్ల్యూ అంటే విండోస్. లైనెక్స్ కానీ, విండోస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ యూజ్ చేస్తారు. దీని పైన మనకి యాక్చువల్ అప్లికేషన్ అంటే ఏం లేదండి. మనం జావా, డాట్ నెట్‌లో రాసిన కోడ్ అంతా ఒకప్పుడేంటంటే ఓన్లీ చిన్న అప్లికేషన్ అయినా ఒక ఫిజికల్ సర్వర్‌లోనే డిప్లాయ్ చేయాల్సొచ్చేది. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేశారనుకోండి ఇక్కడ. ఈ అప్లికేషన్‌కి మేబీ ఇక్కడ 100 జీబీ మెమరీ ఉన్నా మనకి ఈ అప్లికేషన్‌కి 2 జీబీ యూజ్ అవుతుందనుకోండి. 2 జీబీయే యూజ్ అవుతుందనుకోండి. ఈ 98 జీబీ వేస్ట్ అవుతదనమాట. ఓకే. అలానే ఇక్కడ సీపీయూ ఫర్ ఎగ్జాంపుల్ 20 కోర్ సీపీయూ ఉందనుకోండి. ఈ అప్లికేషన్‌కి ఓన్లీ 1 కోరే యూజ్ అవుతుందనుకోండి. రిమైనింగ్ 19 కోర్ వేస్ట్ అవుతదనమాట. ఓకే. ఇలా జరిగేది యూజువల్‌గా. ఓల్డెన్ 12 ఇయర్స్ బ్యాక్ ఒక అప్లికేషన్‌ని రన్ చేయాలంటే ఏం చేసేవాళ్ళంటే, ఒక ఫిజికల్ మెషిన్‌ని తీసుకునేవాళ్ళు. దాని మీద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసి, అందులో అప్లికేషన్ డిప్లాయ్ చేసేవాళ్ళనమాట. ప్రాబ్లమ్ ఏమయ్యేదంటే, ఈ అప్లికేషను ఎక్కువ మంది వాడుతున్నారనుకోండి, అప్పుడు ఈ సర్వర్ సరిపోయేది కాదు. ఇంకొక సర్వర్ కావాలి. లేకపోతే ఈ అప్లికేషన్ అసలు యూజ్ చేయట్లేదనుకో, అప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే 100 జీబీ ఉన్నా కానీ అందులో 2 జీబీయే యూజ్ చేసేవాళ్ళు. మేబీ 20 కోర్ సీపీయూ ఉన్న 1 కోరే యూజ్ చేసేవాళ్ళనమాట. దానివల్ల లాస్ కూడా ఉంది. అంటే ఎక్కువ మంది అప్లికేషన్ యూజ్ చేసుకుంటేనేమో ఎక్స్‌ట్రా సర్వర్స్ అవసరమయ్యేవి. లేకపోతే తక్కువ మంది యూజ్ చేసుకుంటేనేమో వేస్ట్ అయ్యేది. ఎక్కువ మెమరీ వేస్ట్ అయ్యేది. సో, ఇక్కడ మెమరీ, సీపీయూ ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి కాబట్టి, తర్వాత ఏం జరిగిందంటే, ఎవల్యూషన్ జరిగిందనమాట. ఇక్కడేం జరిగిందంటే నెక్స్ట్ సేమ్ ఫిజికల్ మెషిన్ మీద ఇవన్నీ జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కోసం ఎలా ఎవల్యూట్ అయిందని చెప్తున్నాను తప్పితే, మీరు ఇప్పుడు ఈ ఫిజికల్ సర్వర్స్ మీద మీరెళ్లి ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది ఫిజికల్ సర్వర్స్ అంటే ఇది ఫిజికల్ సర్వర్ అండి. ఇప్పుడు నేను చెప్పేది వర్చువల్ సర్వర్స్. సో, వర్చువల్ సర్వర్ అంటే ఏంటి అంటే, సేమ్ ఫిజికల్ సర్వర్‌నే తీసుకుంటారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సీపీయూ, మెమరీ, నిక్ కార్డ్, డిస్క్ ఇవన్నీ ఉంటాయి.
సేమ్ ఫిజికల్ సర్వర్‌నే తీసుకొని, దీని మీద ఏం చేసేవాళ్ళంటే, ఒక వీఎంవేర్ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉండేదండి. ఇక్కడ ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అంటే, వీఎంవేర్ ఈఎస్ఎక్స్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. వీఎంవేర్ ఈఎస్ఎక్స్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసేవాళ్ళు. ఏంటి మామూలు హార్డ్‌వేర్ సర్వర్ మీద ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసేవాళ్ళు. ఈ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే ఏమవుతదంటే, ఈ టోటల్ ఫిజికల్ మిషన్‌ని వర్చువల్‌గా అంటే ఒక ల్యాప్‌టాప్‌ని సగం చేయటం గాదు. వర్చువల్‌గా ఈ టోటల్ సీపీయూ మెమరీని డివైడ్ చేసుకునే టెక్నాలజీ అన్నమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 20 జీబీ ర్యామ్ ఉందనుకోండి. ఏం చేసేవాళ్ళంటే దీనికొక 10 జీబీ, దీనికొక 10 జీబీ ఎలకేట్ చేసేవాళ్ళు. అంటే ఏంటి? టోటల్ సర్వర్‌ని 2 సర్వర్స్‌గా డివైడ్ చేసేవాళ్ళు. వీటినే మనం ఏంటంటే వీఎం అంటాం. వర్చువల్ మిషన్ అంటాం. వీఎం ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ ఆర్ సర్వర్ అని కూడా అంటారు. ఇదేమో కిందదేమో ఫిజికల్ సర్వరు. ఇదేమో వర్చువల్ సర్వర్ అన్నమాట. వర్చువల్ వీఎం అంటే వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ అన్నా, వర్చువల్ సర్వర్ అన్నా, ఏడబ్ల్యూఎస్‌లో ఈసీ2 ఇన్‌స్టాన్స్ అన్నా సేమ్ మీనింగ్. సో, ఒక ఫిజికల్ సర్వర్‌ని ఓ డౌట్ రావచ్చు. సార్ ఓన్లీ 2 వీఎమ్స్‌గా డివైడ్ చేస్తారా అంటే అలా అని ఏమీ లేదు. మనం డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఒక ఫిజికల్ సర్వర్‌ని మనం మల్టిపుల్ వీఎమ్స్‌గా డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 జీబీ ర్యామ్‌తో మీకొక హార్డ్‌వేర్ ఉందనుకోండి. ఒక ఫిజికల్ సర్వర్ ఉంటే మేబీ దీనికొక 10 జీబీ, దీనికొక 10 జీబీ కాకుండా మీరొక 10 సర్వర్స్‌ని క్రియేట్ చేసి ఒక్కొక్క దానికి 2 జీబీ అలొకేట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఒక ఫిజికల్ సర్వర్‌లో 10 వీఎమ్స్ యూజ్ అవుతాయన్నమాట. అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఫిజికల్ సర్వర్‌లో. ఇలా ఒక ఫిజికల్ సర్వర్‌లో ఎన్ని వీఎమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటది. సో, అది ఎలా డివైడ్ చేస్తాను సార్ నేను ఎలా చేయాలి అంటే, ఆ ఫిజికల్ సర్వర్ మీద ఈ వీఎంవేర్ అనేది ఇన్‌స్టాల్ చేసినప్పుడు దీన్ని మనం ఇంటర్నెట్‌లో యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇంటర్నెట్‌లో యాక్సెస్ చేసుకొని మనం ఈ ఫిజికల్ వర్చువల్ మెషిన్స్‌ని డివైడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇది జనరల్‌గా ఇలా ఉంటదని చెప్తున్నాను కాబట్టి మీరెళ్లి ఈ వీఎంవేర్‌ని యాక్సెస్ చేసుకొని ఇలా వీఎమ్స్‌ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. అది మీ పని కాదు. బట్ వీఎమ్స్ మనం ఎందుకంటే ప్రతిసారి సర్వర్ వీఎమ్స్ అంటా ఉంటాం. ఆ వీఎమ్స్ అంటే ఏంటి అని తెలియటానికి మనం మెన్షన్ చేసాం. ఇక్కడ ఇదొక వీఎం, ఇదొక వీఎం. ఇందులో మేబీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో మీరు జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. ఇందులో మేబీ డాట్‌నెట్ అప్లికేషన్ కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఇదంతా మీ ఇష్టం అన్నమాట. ఇక్కడేంటంటే ఒక ఫిజికల్ సర్వర్‌లో మెమరీ వేస్ట్ అయినా వేరేది యూజ్ చేసుకోవద్దు కాదు. ఇక్కడేంటంటే ఒక ఫిజికల్ సర్వర్‌లో మల్టిపుల్ సర్వర్స్‌ని యూజ్ చేయొచ్చు. దీన్నే వర్చువలైజేషన్ అంటారన్నమాట. సో, వర్చువలైజేషన్ అంటే ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. వాట్ ఈస్ వర్చువలైజేషన్ అని అడుగుతారు. వర్చువలైజేషన్ ఈస్ నథింగ్ బట్ వి కెన్ డివైడ్ ఏ ఫిజికల్ మెషిన్ ఇంటూ ద మల్టిపుల్ VMs with help of the VMware software that you are call it as a virtualization అంటామనమాట. వర్చువలైజేషన్ అంటే ఏం లేదు. ఒక ఫిజికల్ మెషిన్‌ని మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌గా డివైడ్ చేస్తాము. ఆ డివైడ్ చేయటాన్నే మనం వర్చువలైజేషన్ అంటామనమాట. ఓకే. అది ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది. ఓకే. ఇప్పటి వరకు మీకేదైనా డౌట్ ఉందా? ఐ థింక్ సో. దిస్ ఇస్ ద వెరీ బేసిక్ అన్నమాట. బేసిక్ అంటే ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ లాగా. మీకెక్కడా రియల్ టైమ్‌లో అంటే తెలియాలి. బట్ ఎక్కడ యూజ్ అవ్వదనమాట. యూజ్ అవ్వదంటే బ్యాక్‌గ్రౌండ్ యూజ్ అవుతది. ఆ నాలెడ్జ్ కోసం. బట్ మీకు ఎక్కడ వీఎంవేర్‌ని ఇన్‌స్టాల్ చేయమని, క్రియేట్ చేయమని ఎక్కడ రిక్వైర్మెంట్స్ రావు. సో, ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నథింగ్ సార్. ఓకే. గుడ్. ఓకే. యాహ్! ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక మీరు చెప్పాను గదా! ఈ వీఎంవేర్‌లో ఎలా ఇది చేయాలి అని. ఇక్కడ ఈ ఫిజికల్ మిషన్ నుంచి ఈ వీఎమ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇలా మనకి ఈ వీఎంవేర్‌ని మనం ఇలా బ్రౌజర్‌లో యాక్సెస్ చేస్తే ఇలా వస్తదనమాట. ఓకే. ఇలా వస్తే ఇక్కడ మనం వీఎమ్స్‌ని డివైడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనకేమి రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి. యూజువల్‌గా ఏంటంటే మనం వీఎంవేర్‌లో వీఎమ్స్ క్రియేట్ చేసే రిక్వైర్మెంట్ ఉండదు. బట్ వీఎమ్స్ ఎలా అనేది చెప్తున్నా. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను అదే చేశాను. 200 జీబీ ర్యామ్ ఉన్న ఒక ఒక ఫిజికల్ సర్వర్‌ని 3 వీఎమ్స్‌గా డివైడ్ చేశాను. 200 జీబీ ర్యామ్‌ని ఏం చేశాను, ఒక వీఎంకి 50 జీబీ, ఇంకొక వీఎంకి 50 జీబీ, ఇంకొక వీఎంకి 100 జీబీ ఇలా ఇచ్చాననమాట. సో, అలానే 30 కోర్ సీపీయూ ఉన్న సర్వర్‌ని
దీనికొక 10 కోర్, దీనికొక 5, దీనికొక 50 అలా ఇచ్చాను. అలా ప్రతి వీఎంకి ఒక ఐపీ ఉంటదండి ఇక్కడ. ప్రతి వీఎంకి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. ప్రతి వీఎంకి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. ఈవెన్ మన ల్యాప్‌టాప్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. అంటే అది మనం అలొకేట్ చేసిన ఐపీ అడ్రెస్ కాదు. ఇంటర్నెట్ ద్వారా మనకు కూడా మన ల్యాప్‌టాప్‌కి ఒక ఐపీ వస్తదనమాట. సో, ఇక్కడ ప్రతి వీఎంకి ఒక ఐపీ అడ్రెస్ ఉంటది. ఇదొక ఐపీ అడ్రెస్, ఇదొక ఐపీ ప్రతి వీఎంకి. అలానే ప్రతి వీఎంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటది. మేబీ ఓఎస్ రెడ్ హాట్ ఉండొచ్చు, ఉబుంటూ ఉండొచ్చు, విండోస్ సర్వర్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇలా వర్చువల్ మిషన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ఇచ్చేసాం. ఈ వర్చువల్ మిషన్స్ ఏంటంటే, మనం క్రియేట్ చేయటం, మనం ఫిజికల్ సర్వర్స్‌ని మెయింటైన్ చేయటం అనేది చాలా ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు ఈ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ అర్థం కావటం కోసం ఏంటంటే, మీరు అంటే ఒక కంపెనీ ఏం చేసిందంటే, ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లింకిట్ అనే ఒక అప్లికేషన్ డెవలప్ చేసిందనుకోండి. ఓకే. బ్లింకిట్ అని మనకు తెలుసు కదా! బ్లింకిట్ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేసిందనుకోండి. సో, ఇది ఒక సర్వర్‌లో రన్ అవుతుంది. ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఒక సర్వర్‌లో రన్ అవుతుంది. ఓకే. మీరు ఫిజికల్ సర్వర్ ఒకటి కొన్నారు. బానే ఉంది. మీ కంపెనీలో పెట్టుకున్నారు. సో, ఈ యూజర్స్ వచ్చేసరికి ఓన్లీ ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఫైన్ 100 మెంబర్స్ యూజర్స్ ఉంటే ఈ అప్లికేషన్ ఈ ఫిజికల్ సర్వర్ మీద డిప్లాయ్ చేస్తే బానే పనిచేస్తుంది. ఇక్కడేంటంటే ఈ యూజర్స్ ఏమవుతారు బ్లింకిట్ పాపులర్ అయితే ఏంటి 100 కాస్త 1000 అయ్యారు. సో, పర్లేదులే 1000 అయ్యారని ఇంకొక సర్వర్ కొన్నారు. అంటే ఏంటి? ఈ సర్వర్ ఒక్కోటి 3, 4 లాక్స్ అవుతది. మళ్ళా దీంట్లో కూడా సేమ్ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు. ఈ 2 ఇంటర్ కనెక్ట్ చేశారు. బానే ఉంది. ఇలా యూజర్స్ ఇంక్రీజ్ అవుతా వచ్చారనమాట. 1000 అయితే మీరు బేర్ చేయగలిగారు. 1000 కైతే 2 సర్వర్స్. అలానే 10,000 అయితే 10 సర్వర్స్ మీరు కొన్నారు. బానే ఉంది. కానీ ఇంకా యూజర్స్ ఎక్కువ అవుతా ఉన్నారనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? మీ ఇనీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటా ఉండాలి. అంటే ఏంటి? దానివల్ల ఏమవుతదంటే మీకు కాస్ట్ పెరిగిపోతా ఉంటదనమాట. కాస్ట్ పెరిగిపోతా ఉంటది. మీరు సర్వర్స్ అన్నీ కొనలేరు. సో, అప్పుడేంటంటే యూజువల్‌గా మనకి ఈ ఏడబ్ల్యూఎస్ వాళ్ళొచ్చారనమాట. మీకేంటంటే ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ రెంట్‌కి తీసుకోండి అంటే రెంట్‌కి. మీకిప్పుడు ఏమవుతదంటే ఎందుకు అంటే మనం ఫిజికల్ సర్వర్స్ సరే ఒక 100 సర్వర్స్ కొన్నాము. తర్వాత ఈ అప్లికేషన్‌కి కాంపిటీషన్‌గా ఇంకొక అప్లికేషన్ వచ్చింది. అప్పుడు మన అప్లికేషన్ యూజ్ చేయకుండా వేరే అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మన సర్వర్స్ అన్నీ యూజ్ ఉండవు కదా! అప్పుడేం చేయాలి? ఈ 1000 సర్వర్స్ వేరే వాళ్ళు అమ్మలేము. అలా వేస్ట్ కదా! యాక్చువల్‌గా. అలా అన్నమాట. దానివల్ల ఇప్పుడేంటంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీరొక మ్యారేజ్‌కెళ్ళాలనుకున్నారు. 1000 మెంబర్స్ ఎళ్ళాలనుకుంటే ఏం జేస్తారు? ఒక 100 కార్స్ అన్నీ రెంట్‌కి తీసుకుంటారు. లేకపోతే ఒక 10 బస్సులు రెంట్‌కి తీసుకుంటారు. అవునా? కాదా? అంతేకాని బస్సులు కొనలేరు కదా! అట్లానే ఇప్పుడేంటంటే, ఈ ఎవరైనా ఒక కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసేవాళ్ళేంటంటే, ఆ కంపెనీ కోసం ఈ సర్వర్స్ కొనటం, ఈ సర్వర్స్‌ని ఇన్‌స్టాల్ చేయటం, నెట్వర్కింగ్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. ఒక అప్లికేషన్ మీరే ఉన్నారు. ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నారనుకోండి. అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏమవుతది? ఇలా మీరు మల్టిపుల్ సర్వర్స్ కొనాలి. సో, ఈ సర్వర్స్‌కి నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేయాలి. సో, అందులో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో, దానికంటే రెడీమేడ్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు కానీ క్లౌడ్ అనమాట. సో, క్లౌడ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది క్లౌడ్. క్లౌడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే బెనిఫిట్ ఏంటి అంటే, మీరు త్రూ ఇంటర్నెట్ సర్వర్స్‌ని మనం ఎక్కడున్నా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇందులో ఇది నేను ఇంటర్నెట్ నుంచి తీసుకున్న డయాగ్రమే. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే క్లౌడ్‌లో అంటే క్లౌడ్ అంటే నథింగ్ బట్ ఇంటర్నెట్ ద్వారా మనం రిసోర్సెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడున్నా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్స్ యూఎస్‌లో ఉన్నాయనుకోండి. సో, ఈ సర్వర్స్ యూఎస్‌లో ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఈడు ఓన్లీ సర్వర్స్ ఒక్కళ్ళే ప్రొవైడ్ చేయరు. దానికి సంబంధించిన స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు. అలానే దానికి సంబంధించిన వేరే సాఫ్ట్‌వేర్ ఉంటే ప్రొవైడ్ చేయొచ్చు. లేకపోతే వేరే అప్లికేషన్ ఉంటే ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వర్స్ ఎక్కడో యూఎస్‌లో ఉంటాయి. మనం ఇక్కడేంటి యూఎస్‌లో ఇంటర్నెట్ ద్వారా మన ఇంట్లో మనం ల్యాప్‌టాప్ ద్వారా ఆ సర్వర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే
కొన్ని సర్వర్స్‌ని మొబైల్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి త్రూ ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే త్రూ ఇక్కడ ల్యాప్‌టాప్స్ ఇక్కడ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి డెస్క్‌టాప్. డెస్క్‌టాప్స్ నుంచి మనం ఈ సర్వర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సర్వర్స్‌లో ఏదైనా డేటా ఉందనుకోండి, త్రూ యూఆర్ఎల్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఈ సర్వర్స్ అన్నీ క్లౌడ్‌లో ఎక్కడో ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ వాడు కానీ వాళ్ళు మెయింటైన్ జేస్తారు. వాళ్ళు కూడా ఇలా ఫిజికల్ సర్వర్స్ అవన్నీ పెడతారు. ఇందాక చూపిచ్చాను గదా! డేటా సెంటర్ అని అలా ఉంటది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఈస్ వెరీ సింపుల్ అండి. క్లౌడ్ కంప్యూట్ ఈస్ నథింగ్ బట్ we can able to access the any servers and server related services and storage everything we can able to access through internet from anywhere as well as we can able to pay as you use like whatever you use that you are called as cloud computing. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే యూజువల్‌గా రిసోర్స్ పూలింగ్ అన్నమాట. ఇక్కడ మీరు రిసోర్స్ పూలింగ్ అంటే మీకు ఎన్ని సర్వర్స్ కావాలంటే వాడు అన్ని సర్వర్స్‌ని వాడు డేటా సెంటర్‌లో లాక్స్ ఆఫ్ సర్వర్స్‌ని ఒక దగ్గర ఉంచుతాడన్నమాట. సో, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు 2 సర్వర్స్ కావాలనుకున్నారనుకో తీసుకోవచ్చు. లేదు రేపు 10 సర్వర్స్ కావాలన్నారనుకోండి. ఈ 2 సర్వర్స్‌ని 10 సర్వర్స్‌కి ఇంక్రీజ్ చేయొచ్చు. 1 మంత్ వాడిన తర్వాత నాకు ఈ 10 సర్వర్స్ వద్దు. నాకు ఓన్లీ 1 సర్వరే కావాలంటే మళ్ళా 1 సర్వర్‌ని తీసుకోవచ్చు. ఈ 9 సర్వర్స్ వాడికిచ్చేయొచ్చు. అంటే మన చేతుల్లోనే ఉంటది. ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ సర్వర్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు స్టాప్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. అలానే ఈ సర్వర్స్‌కి అండర్‌లేయింగ్‌గా ఉండే మెయింటెనెన్స్ మనం చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దానికి కావాల్సిన పవర్ సప్లై కానీ, లైక్ ఇంటర్నెట్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే వాడే చూసుకుంటాడనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఈజీ మెయింటెనెన్స్. అలానే లార్జ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే మీరేంటంటే ఒక సర్వర్స్‌ని యూఎస్‌లో పెట్టుకోవచ్చు. ఇంకో సర్వర్స్‌ని లైక్ ఇండియాలో పెట్టుకోవచ్చు. ఇంకో సర్వర్‌ని కెనడాలో పెట్టుకోవచ్చు. అంటే ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్ కూడా ఉంటది. ఇదనమాట. సో, అవైలబిలిటీ అంటే మీకు ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ వాడు ప్రొవైడ్ చేయగలుగుతాడు. అంతేగాని మీరు 100 సర్వర్స్ అడిగారని, సార్ 100 సర్వర్స్ నా దగ్గర లేవు సార్. ఓన్లీ ఇప్పుడు 5 ఉన్నాయి. 5 తీసుకో అట్లా అనరు. వాడి దగ్గర చాలా ఉంటాయి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయని. అలానే ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియాలో సర్వర్స్ ఉంటాయి. మనకి చాలా సర్వర్స్ ఉంటాయన్నమాట. ఇండియాలో ఉంటాయి, యూకేలో ఉంటాయి, యూఎస్‌లో ఉంటాయి, కెనడాలో ఉంటాయి. డేటా సెంటర్సే కదా! సర్వర్స్. సో, అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు మెజర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులకే డబ్బులు కట్టొచ్చనమాట. మీరు ఎన్ని రోజులు సర్వర్ వాడుకుంటే అన్ని రోజే డబ్బులు కట్టొచ్చు. అలానే మీకు ఏ ఏ సర్వీసెస్ వాడుకుంటున్నారు? ఓన్లీ సర్వర్ కాకుండా బ్యాక్ ఎండ్ ఏవైనా సాఫ్ట్‌వేర్స్ వాడుకుంటున్నారా? దానికి ఎంత డబ్బులు పే చేయాలి? ఏంటి అనేది మనకు ఈజీగా మనం మెజర్ చేసుకోవచ్చనమాట. అలానే పే యాస్ యూ గో అనమాట. అంటే మీరు ఎంత వాడుకుంటే అంతే పే చేయాలనమాట. మీరు ఎక్కువ వాడుకుంటే తక్కువ పే చేయటం, తక్కువ వాడుకొని ఎక్కువ పే చేయటం అట్లా ఏముండదు. అలానే సెక్యూరిటీ ఉంటది. అలానే సర్వర్స్ వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోరు. ఎకనామికల్‌గా కూడా బెటర్. అంటే మనం ఒకేసారి సర్వర్స్ కొనాలంటే మనకి ఎక్కువ డబ్బులవుతాయి. అదే ఏడబ్ల్యూఎస్‌లో కానీ అలానే గూగుల్ క్లౌడ్‌లో సర్వర్స్ తీసుకోవటం ఈజీ అనమాట. సో, ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఇప్పుడేంటంటే ఇంటర్వ్యూ ఒకప్పుడు చాలా సింపుల్‌గా ఉండేది ఇంటర్వ్యూలో. అప్పుడేంటంటే వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్? వాట్ ఈస్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్ అనేవాళ్ళు. ఇప్పుడు మీరు వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? వాట్ ఈస్ ద ఫ్యూచర్? వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఎవరు అడగరు. ఎందుకంటే చాలా టూల్స్ ఉన్నాయి మనకి క్వెషన్స్ ఇంటర్వ్యూస్‌లో అడగటానికి. బట్ ఎవరో ఫ్రెషర్‌గా ఎళ్ళే వాళ్ళకి అప్పుడు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అట్లాంటివి అడగటానికి స్కోప్ ఉంది. ఓకే. ఇక మనం ఏడబ్ల్యూఎస్‌కి ఎళ్ళే ముందు జనరల్‌గా ఏంటంటే మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయండి. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అలానే ఇక్కడ చూస్తే హైబ్రిడ్ క్లౌడ్, కమ్యూనిటీ క్లౌడ్ అని ఇలా మల్టిపుల్ క్లౌడ్స్ ఉంటాయి. మనం మోస్ట్‌లీ మాట్లాడుకునేదంతా ప్రైవేట్ క్లౌడేనండి. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏడబ్ల్యూఎస్ అనేది ప్రైవేట్ క్లౌడే. అజూర్ అనేది పబ్లిక్ క్లౌడే. ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ క్లౌడే. గూగుల్ క్లౌడ్ కూడా పబ్లిక్ క్లౌడే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ క్లౌడ్ వచ్చేసరికి అమెజాన్‌కి ఉంది పబ్లిక్ క్లౌడ్, గూగుల్ క్లౌడ్‌కుంది, వీఎంవేర్ వాళ్ళదుంది, ఐబీఎం వాళ్ళదుంది. ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్స్ ఉన్నాయి. సో, ఈ క్లౌడ్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? ఇక్కడేంటంటే ఈ క్లౌడ్ డిఫరెంట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనం ఒక ఆహ్
ఎలా మీకు ఈజీగా అర్థం కావాలి అంటే, ఒక కార్ మోడల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతది. ఇక్కడ మీరు ఒకసారి కార్ మోడల్ తీసుకుంటే, అంటే ఇది నేను ఇంటర్నెట్ నుంచి తీసుకుంది. సో, కార్ మోడల్ అంటే ఎలా అంటే, మీరు కార్ ఓనర్ అంటే మీకు కార్ కావాలనుకోండి. మీరే కార్ కొనుక్కుంటారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకొక కార్ కావాలనుకోండి. మీరు కార్ కొనుక్కుంటారు. ఫైనాన్స్‌లో కొనుక్కోవచ్చు. అలానే వాడుతుంటే మీకు డిప్రిషియేషన్ ఉంటది. అలానే సర్వీసింగ్ మీరే చేపించుకోవాలి. అంటే ఈజీగా అర్థం కావడానికి ఈ కంపారిజన్. అలానే మీరే ఇన్సూరెన్స్ పే చేయాలి. మీరే రోడ్ టాక్స్ పే చేయాలి. మీరే ఫ్యూయల్, మీరే డ్రైవర్ ఎవ్రీథింగ్ మీరే జూసుకోవాలి. మీ కారు మీ ఓన్‌దయితే. అలా కాకుండా మీరు ఏం జేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్‌ని మనం ఎలా తీసుకోవచ్చంటే కొంతమంది రెంట్‌కిస్తారనమాట కార్స్. ఓకే. కొంతమంది లేకపోతే లీజ్‌కిస్తారు. కార్ లీజ్ అంటారనమాట. కార్ లీజ్ అంటే ఏంటంటే మీకు 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి ఇస్తారు. అప్పుడేంటంటే మనమే సర్వీసింగ్ చేపిచ్చుకోవాలి. ఎందుకంటే 1 ఇయర్, 2 ఇయర్స్ మన దగ్గరే ఉంటది కాబట్టి ఏవైనా పార్ట్స్ పోతే మనమే ఏపిచ్చుకోవాలి. ఇన్స్యూరెన్స్ మనమే జేపిచ్చుకోవాలి. రోడ్ టాక్స్ మనమే కట్టాలి. ఈ ఫ్యూయల్ ఇవన్నీ. వాడు ఓన్లీ కార్ కొని వాడు ఫైనాన్స్ చేస్తాడంతే. అది కార్ లీజ్ మోడల్ అంటారనమాట. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అలానే మనం టాక్సీ చూసామనుకోండి. టాక్సీ అంటే ఏంటి? మనం ఓన్లీ టాక్సీ కాకుండా ఇది హైయర్డ్ మోడల్ అనమాట. హైయర్ అంటే 24 అవర్స్‌కి మనం వాడుకుంటాం కదా! జూమ్ కార్ లాగా. సో, దాంట్లో ఏంటి మనకి ఫ్యూయల్ వాడుకొని మనమే డబ్బులు, మనమే టోల్ పే చేసుకుంటే, ఈ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ ఏంటంటే వాడే పే చేసుకుంటాడనమాట. ఇవన్నీ ఇన్స్యూరెన్స్ మోడల్. అలా కాకుండా టాక్సీ అన్నారనుకోండి. సింపుల్‌గా మీరు ఊబర్‌లో కానీ, ఓలా కానీ బుక్ చేస్తే మీకు క్యాబ్ వచ్చేస్తది. వాడే డ్రైవరు వాడే ఫ్యూయల్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మీకొక కార్‌ని ఎలా అనేది మోడల్ అలానే మనకి క్లౌడ్‌లో కూడా మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. ఇవి ఇంటర్వ్యూలో ఇప్పుడు స్టిల్ కొంతమంది అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద సర్వీస్ మోడల్స్ ఇన్ క్లౌడ్ అని అడుగుతా ఉంటారు. వాట్ ఆర్ ద కంప్యూట్ సర్వీస్ మోడల్స్ అని అడుగుతారు. వాట్ ఆర్ ద కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్, సాస్, ఐయాస్ లైక్ ఐఏఎస్ ఈ మూడిటికి డిఫరెన్స్ అడుగుతా ఉంటారనమాట. ఈ నాలుగిటికి. ఏంటంటే ఆన్ ప్రైమ్ అంటే ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ అంటే ఏంటి? ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే ఏంటి? అని అడుగుతా ఉంటారు. ఓకే. ఇది యూజువల్‌గా ఏంటంటే ఈ క్లాస్ అంతా ఇప్పటి వరకు ఇది థియరీ క్లాస్ అండి. రేపటి నుంచి థియరీ క్లాస్ ఉండదు. ఈ థియరీ క్లాస్ చెప్పకుండా కూడా డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు. బట్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మనం క్లౌడ్ అంటే ఏంటి? ఇవన్నీ కొంచెం బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే బెటర్ కాబట్టి మనం ఇప్పుడు ఈ క్లాస్ థియరీ చెప్తున్నాం ఇప్పటి వరకు. యూజువల్‌గా అయితే అసలు థియరీ క్లాసెస్ ఉండవనమాట. ఓకే. మాక్సిమం ప్రాక్టికలే ఉంటది. మాక్సిమం కాదు 100% ప్రాక్టికల్ సెషన్సే ఉంటాయి. సో, ఇవన్నీ థియరీ తెలియాలి కాబట్టి జస్ట్ బేసిక్‌గా చెప్తున్నా. ఇక్కడేంటంటే ఆన్ ప్రైము, ఐఏఎస్, పాస్ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. సో, ఆన్ ప్రైమ్ అంటే క్లౌడ్‌కి సంబంధించింది కాదు. మనమే సర్వర్ కొనుక్కొని, మనమే ఇంటర్నెట్ పెట్టుకొని, మనమే నెట్వర్కింగ్ పెట్టుకొని, మనమే దానికి ఎవ్రీథింగ్ అంటే నెట్వర్కింగ్ కానీ, ఓఎస్ సర్వర్స్ కానీ ఎవ్రీథింగ్ మనం చేసుకుంటే దాన్ని ఆన్ ప్రైమ్ అంటారు. సో, లేదు అంటే ఈ 3 వచ్చేసరికి ఐఏఎస్, పాస్, సాస్ మోడల్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈడేం జేస్తాడంటే, మనకి నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేస్తాడు, స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాడు, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తాడు, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాడు. మనం ఓన్లీ ఏంటంటే, సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు మీకు ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. మనం సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఓఎస్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మిడిల్‌వేర్ ఏదన్నా ఉంటే మనమే చూసుకోవాలి. అలానే దాంట్లో అప్లికేషన్ మనమే డిప్లాయ్ చేసుకోవాలి. దాంట్లో డేటాబేస్ మనమే కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ మోడల్ అంటారు. వాడేం చేస్తాడంటే, వాడు మనకి సర్వర్స్ ప్రొవైడ్ చేస్తాడంతే. వాడు మనకి సర్వర్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడొచ్చేసరికి ఈ మోడల్‌లో వాడు సర్వర్స్ ప్రొవైడ్ చేసి అందులో ఉన్న ఓఎస్ దానికి కావాల్సిన మిడిల్‌వేర్ ఏదన్నా ఉంటే మిడిల్‌వేరు ఇవన్నీ వాడే చూసుకుంటాడు. మనం ఓన్లీ ఫైనల్‌గా అప్లికేషన్ వాడుకుంటే సరిపోద్దనమాట. అంటే ఇది ఇదేంటంటే మనం ఒక డేటాబేస్ ఇన్‌స్టాల్ చేయాలనుకున్నాం అనుకోండి. మనం డేటాబేస్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. వాడే డేటాబేస్ ఇన్‌స్టాల్ చేసి ఇచ్చేస్తాడనమాట. ఆ సర్వీస్ కూడా ఉంటది. లేదు అంటే ఇంకొకటి సాస్ మోడల్ ఉంటదనమాట. సాస్ మోడల్ అంటే ఇప్పుడు మనం అర్థం కావటం కోసం జీమెయిల్ ఉందనుకోండి. అదేంటంటే మనం జస్ట్ వాడుతున్నాం. అలానే జీమెయిల్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. మనం టీమ్స్ ఉందనుకోండి. టీమ్స్ కూడా సాస్ మోడల్. డైరెక్ట్‌గా మనం సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నాం. సాఫ్ట్‌వేర్ అమ్ముతారు కదా!
అంటే ఇప్పుడు మనం కొన్ని కంపెనీస్ హెచ్ఆర్ డేటా ఫిల్ చేయడానికి వాళ్ళు ఎవరొచ్చారు, ఎవరెళ్లారని కొనుక్కుంటారనమాట సాఫ్ట్‌వేర్ కొన్ని కంపెనీస్ దగ్గర. అది సాస్ మోడల్ అంటారు. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎండ్ ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకోవటమే. లైక్ టీమ్స్ కానీ, జీమెయిల్ కానీ, లైక్ మన గూగుల్ మీట్ కానీ, జూమ్ కానీ ఇవన్నీ సాస్ అన్నమాట. సో, ఈ అలానే క్లౌడ్‌లో కూడా కొన్ని సాస్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది డిఫరెన్స్ యాక్చువల్‌గా. మనం ఇప్పుడు ఈ ఐఏఎస్ ని బేస్ చేసుకొని ఒక అప్లికేషన్, ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తాం. అది ఎళ్తాం. ఓకే. ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. దెన్ ఐ విల్ గో టు ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కెళ్తాను. సో, ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. హలో. చెప్పండి. హాయ్ అండి. అది హ్మ్. సర్వర్‌ని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తామన్నారు కదా! ఎలా యాక్సెస్ చేస్తాము? ఆ! ఇంటర్నెట్ ద్వారా మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే, మీకు మీరు ఆహ్, ఫస్ట్ మీకు సర్వర్ క్రియేట్ చేసుకోవాలి యాక్చువల్‌గా. సర్వర్స్ క్రియేట్ చేసుకొని చూపిస్తాను. కన్సోల్ అదంతా వస్తది ఇప్పుడే. మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. చెప్తాను. సో, ఎలా ఏంటి ఓకే. అనేది ఇప్పుడు ఓకే. లేదండి. ఆన్ ప్రైమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ క్లౌడ్ కాదు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే, ఆన్ ప్రైమ్ అనేది అది అది యూజువల్‌గా రాంగ్ పర్సెప్షన్ అనమాట. ఆన్ ప్రైమ్, ప్రైవేట్ క్లౌడ్ 2 ఒకటి కాదు. సో, ఆన్ ప్రైమ్ అంటే ఏంటంటే, మన సర్వర్స్‌ని మనమే మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రైవేట్ క్లౌడ్ కదా! సో, హ్మ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేంటంటే ప్రైవేట్ క్లౌడ్‌కి మనకి ఆన్ ప్రైమ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సో, ఆన్ ప్రైమ్ అంటే మనం ఒక బిల్డింగ్‌లో మనం సర్వర్స్‌ని కొనుక్కుంటాం అన్నమాట. మనం సర్వర్స్‌ని కొనుక్కొని దెన్ అందులో మనం ఫిజికల్‌గా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్‌స్టాల్ చేయటం ఇవన్నీ దీని మొత్తం సెక్యూరిటీ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవాలి. ఇది ఎవరు యాక్సెస్ చేసుకోకుండా ఎవ్రీథింగ్ మనమే అదే ప్రైవేట్ క్లౌడ్‌లో ఏంటంటే ఈడు మన దగ్గరే 2 థింగ్స్ వాళ్ళేంటంటే కంప్లీట్‌గా వాళ్ళ దగ్గర ఉండదనమాట. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఆర్గనైజేషన్ దగ్గర సర్వర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఆ ప్రైవేట్ క్లౌడ్ టెక్నాలజీ ద్వారా మనకి సర్వర్స్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవటం ఇవన్నీ చేయొచ్చనమాట. అంటే మనం ఇప్పుడు ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. దాని మీద ఏంటంటే మనం రెడ్ హ్యాట్, ఓపెన్ స్టాక్ అని ప్రైవేట్ క్లౌడ్ ఉంటది. అలానే ఐబీఎం వాళ్ళది ఉంటదనమాట. వాళ్ళేం చేస్తారంటే మనకి క్లౌడ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తాడనమాట. క్లౌడ్ టెక్నాలజీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండర్‌లేయింగ్ ఉండే సర్వర్స్ నెట్వర్క్ అంతా అండర్‌లేయింగ్ ఉండే సర్వర్స్ అన్నీ మనం చూసుకుంటాం. అంటే డేటా ఈ సర్వర్స్ అన్నీ మన డేటా సెంటర్‌లోనే ఉంటాయి కానీ, దాని మీద క్లౌడ్ టెక్నాలజీ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. దట్ యూ ఆర్ కాల్డ్ యాస్ ఎ ప్రైవేట్ క్లౌడ్ అంటారనమాట. అంటే క్లౌడ్ టెక్నాలజీ అంతా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సర్వర్స్ అన్నీ మనం కొనుక్కుంటాం. మన ప్రెమిసెస్‌లో ఉంటాయి సర్వర్స్ అన్నీ. అది ప్రైవేట్ క్లౌడ్. ఆన్ ప్రైమ్ అంటే దానికి క్లౌడ్ టెక్నాలజీ అంటూ ఏమి యూజ్ చేయమనమాట. మోస్ట్‌లీ ఈ జాబ్స్ అన్నీ ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేది ఈ డెవాప్స్, క్లౌడ్ ఇంజినీర్ అన్నీ ఆల్‌మోస్ట్ మీకు పబ్లిక్ క్లౌడే ఉంటది. పబ్లిక్ క్లౌడ్ ఏదన్నా ఆన్ ప్రైమ్‌లో కొన్ని సర్వర్స్ ఉంటాయి అంతే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కావాలండి మీకు. మీరు ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అనుకున్న వాళ్ళకి మీకు ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ అని ఉంటదన్నమాట. ఏడబ్ల్యూఎస్ డాట్ అమెజాన్ డాట్ కామ్ అని ఉంటది. ఓకే. వన్ సెకండ్. వన్ మనకి ఏడబ్ల్యూఎస్ మనం ఇక్కడ ఏదైతే ఉందో నేను ఒక ఈ లింక్ మీరు ఏడబ్ల్యూఎస్
అమెజాన్ వాడిది మనకి కామర్స్ ఒక్కటే కాదండి. మెయిన్ రెవెన్యూ వాళ్ళకి ఇలా క్లౌడ్ ద్వారా కూడా వస్తది. ఓన్లీ అమెజాన్ అంటే ఓన్లీ కామర్స్ కాకుండా ఇలా మనం దీనికెళ్ళిన తర్వాత మనం యూజువల్‌గా ఏం చేయాలంటే వన్స్ మీరు ఫస్ట్ దీనికి అకౌంట్ క్రియేట్ చేయాలి. సైన్ ఇన్ కన్సోల్ అన్నామనుకోండి. సైన్ ఇన్ కన్సోల్ అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు ఇలా సైన్ ఇన్ అడిగిద్దనమాట. అకౌంట్ లేదు కాబట్టి మీరు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అనమాట. మీరేం చేయాలి? క్లిక్ ఆన్ ద క్రియేట్ న్యూ అకౌంట్. అకౌంట్ క్రియేట్ ఇలా క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటంటే, మీరు ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే, మీరు క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనమాట. ఈ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత, దెన్ యూ కెన్ ఎంటర్ ద డీటెయిల్స్ అండి. డీటెయిల్స్ అంటే మీకిక్కడ మెయిల్ ఐడీకి అడిగిద్ది. జస్ట్ ఎంటర్ యువర్ మెయిల్ ఐడీ అండ్ యూజర్ నేమ్ అనమాట. ఈ యూజర్ నేమ్, మెయిల్ ఐడీ ఇవన్నీ ఇది మీరేంటంటే యూట్యూబ్‌లో చూసి చాలా క్లియర్‌గా చాలామంది చెప్తారు. మీరొకసారి యూట్యూబ్‌లో చూసి ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే అడగండి. ఇక్కడ మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇలా నాకు అకౌంట్ ఆల్రెడీ ఉండుంటది. ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వెరిఫై ఈమెయిల్ అడ్రెస్ అని అడిగిద్ది. వెరిఫై చేసిన తర్వాత దీనికి కోడ్ వస్తది. ఇదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఏంటంటే డీటెయిల్స్ అడిగిద్దనమాట. సో, మీకు మీకు యాక్చువల్‌గా డీటెయిల్స్ అడిగిద్ది. యూజర్ నేమ్ అన్నీ అయిపోయిన తర్వాత వెరిఫై యువర్ మెయిల్ అడ్రెస్ అడిగిద్ది. అంటే నేను అన్ని స్టెప్స్ రాయట్లేదు. మీకు వెరిఫై యువర్ మెయిల్ అడ్రెస్. మెయిల్ అడ్రెస్ వెరిఫై చేసిన తర్వాత మిమ్మల్ని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగిద్దండి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ ఐ థింక్ సో క్రెడిట్ కార్డే మాక్సిమం యూజ్ చేస్తారు. డెబిట్ కార్డ్ అవ్వట్లేదని చెప్తున్నారు స్టూడెంట్స్. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగిద్ది. జస్ట్ ఓన్లీ రూ. 2 కట్ అవుతది. తర్వాత యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ అనమాట. ఓకే. ఇది మీరు ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, ఒకసారి నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో, మీరెక్కడన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే మీకెక్కడ డబ్బులు రూ. 2 కట్ అవుతాయి. మళ్ళా రిటర్న్ వచ్చేస్తాయండి. సో, డోంట్ బాదర్ అబౌట్ దట్ వన్. ఇప్పుడు నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి. సో, ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అకౌంట్‌కి లాగిన్ అయ్యి చూపిస్తున్నాను. మీకు నేను అకౌంట్‌కి లాగిన్ అయితే నాకిలా వస్తదండి. మీ అకౌంట్‌కి లాగిన్ అయితే ఇదేంటంటే ఈ సాయి చరణ్ అనే అతనిది అకౌంటు. సో, ఇది మీరు అకౌంట్ లాగిన్ అయితే చాలా సర్వీసెస్ ఉంటాయండి. ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. మీరు ఇది కన్సోల్ ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉంటాయి. చాలా సర్వీసెస్ ఉంటాయి. బట్ డోంట్ బాదర్ అబౌట్ దీస్ ఆల్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్నీ గురించి మీరు పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సర్వీసెసే మనం వాడతాం అన్నమాట. సో, ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్‌లోకెళ్తే మెయిన్‌గా మనం ఎక్కువగా కాన్సంట్రేట్ చేసే సర్వీసెస్ ఏంటి? మనం ఎక్కువగా వాడే సర్వీసెస్ ఏంటి? అనేది మనం ఒకసారి చూస్తే, దీనికి ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? అసలు ఆహ్, సర్వీసెస్ అంటే ఏంటి? పాస్ మోడల్ అంటే సాస్ మోడల్ ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామనమాట. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ అన్నమాట. సర్వీస్ మోడల్స్ ఏమున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్. ఐఏఏ ఐ ఐఏఎస్, పాస్, సాస్. ఓకే. ఇవి 3 సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఏ సర్వీస్, యాస్ వెల్ యాస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఏ సర్వీస్, దెన్ సాఫ్ట్‌వేర్ యాస్ ఏ సర్వీస్ అన్నమాట. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఏ సర్వీస్,
ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఓకే. ఇలా మనకి 3 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేసామనుకోండి. దట్ విల్ కమ్స్ టు ద ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. దీనికి ముందు అసలు ఏడబ్ల్యూఎస్‌లో మనకి ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో ఇక్కడ మనకేంటంటే ఇలా మల్టిపుల్ ఫస్ట్ వచ్చేసరికి రీజియన్స్ ఉంటాయండి ఏడబ్ల్యూఎస్‌లో. ఏడబ్ల్యూఎస్‌లో రీజియన్స్ ఉంటాయండి. ఈ రీజియన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్‌గా మీకు ఆల్రెడీ మీకు తెలిసినోళ్ళు ఓకే. ఇట్స్ వెరీ సింపుల్. బట్ కానీ యాస్ పర్ ద చాలా మందికి తెలియనోళ్ళకి చెప్తాను. వాళ్ళకి అసలు రీజన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే చాలా అంటే 30 సంథింగ్ ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రతి రీజియన్‌కి ఒక కోడ్ ఉంటది. అలానే రీజియన్ నేమ్ ఉంటదనమాట. ఇప్పుడు మనం చూస్తే ముంబై ఉందనమాట. ఎగ్జాంపుల్ ముంబై. ముంబై కోడ్ ఏముంది? ముంబైకి కోడ్ ఉంటదనమాట. ప్రతి రీజియన్‌కి ఒక కోడ్ ఉంటది. ప్రతి రీజియన్‌కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ముంబైకి ఏ ఏపీ సౌత్ 1 అని ఉంది. ఏపీ, ఏపీ సౌత్ 1 అని ఒక కోడ్ ఉంది. అలానే మన హైదరాబాద్ డేటా సెంటర్ కూడా ఉందండి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ క్లాస్ జస్ట్ మనం ఇంట్రడక్షన్ చెప్పాము. అంటే ఇంట్రడక్షన్ దెన్ రేపు క్లాస్‌లో మనం కంప్లీట్‌గా ఒక సర్వర్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, ఏంటి ఇదంతా నెక్స్ట్ క్లాస్ రేపు క్లాస్‌లో ఉంటది. సో, ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాస్‌లో జస్ట్ మనం రీజియన్స్ అంటే ఏంటి, జోన్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనకి చూస్తే హైదరాబాద్ రీజియన్ కూడా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏషియా పసిఫిక్‌లో ఏపీ సౌత్ 2 వచ్చేసరికి హైదరాబాద్ అన్నమాట. సో, ఇది బట్ మనకి ఫ్రీ టైర్‌లో అవైలబుల్‌గా లేదు. బట్ జనరల్‌గా పేమెంట్‌లో అవైలబుల్‌గా ఉంటదనుకుంటా. ఇదైతే ఫ్రీ టైర్‌లో అవైలబుల్‌గా లేదు. ఏపీ సౌత్ ఇలా మనకి 2 జోన్. అలానే ప్రతి జోన్‌లో మీకు ప్రతి రీజియన్‌లో జోన్స్ ఉంటాయండి. ఎవ్రీ ఎవ్రీ రీజియన్ హాస్ జోన్స్. ఓకే. ప్రతి ఆహ్, ప్రతి రీజియన్‌లో జోన్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని జోన్స్ ఉండొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ అది ఈ మీరు పర్టిక్యులర్‌గా అంటే జనరల్‌గా 3 జోన్స్ ఉంటాయి. 3 జోన్సే ఉండాలని రూల్ ఏం లేదండి. చాలా జోన్స్ ఉంటాయి. 3 జోన్స్ ఉండొచ్చు, 4 జోన్స్ ఉండొచ్చు. కొన్ని 5 జోన్స్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. మనకి ఈ జోన్స్ కనపడాలి అంటే మనం సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి యూజువల్‌గా ఆహ్, దాని మీద క్లిక్ చేస్తే మనకి కనపడిద్దనమాట. రీజియన్స్, జోన్స్ ఇవన్నీ. ఎన్ని జోన్స్ ఉన్నాయి ప్రతి రీజియన్‌లో ఎన్ని జోన్స్ ఉన్నాయని. యూజువల్‌గా ముంబైలో అయితే లో 3 జోన్స్ ఉన్నాయి. అలా ఎవ్రీ రీజియన్ హాస్ ఎ జోన్స్ అన్నమాట. ఎవ్రీ ఆహ్, రీజియన్ హాస్ మల్టి మల్టిపుల్ జోన్స్ లైక్ 3 ఆర్ 4 అది డిపెండ్స్ అపాన్ అండి. ఇన్నే ఉండాలని ఇలా అని రూల్ ఏం లేదు. ఉండొచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ ఈరోజు లీగనజ క్లోజ్ చేస్తాం. ఈరోజు కంప్లీట్ థియరీ చెప్పానండి. రేపటి నుంచి ఎవ్రీథింగ్ ప్రాక్టికలే ఉంటది. సో, మనం డోంట్ బాదర్ అబౌట్ ఇట్. రేపటి నుంచి కంప్లీట్‌గా రేపు ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్స్‌ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎన్ని వేస్‌లో మనం యాక్సెస్ చేయాలి, ఏంటి అనేది ఉంటది. ఈ క్లాస్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.